హాయ్, ఐఎమ్ డాక్టర్ అక్షయ్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాచుపల్లి. రీసెంట్‌గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకి కాఫ్ 2 వీక్స్ నుంచి ఉంది. తనకి ఎక్స్‌రే చేస్తే నార్మల్ ఉండింది. సీటీలో కొంచెం ఒపెసిటీస్ ఉన్నాయి. అంటే ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. కాకపోతే తనకి నార్మల్‌గా ఇలాంటి పేషెంట్స్‌లో ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం రొటీన్‌గా అయితే నాన్ ఇన్వేజివ్ టెస్ట్ లాగా స్పూటమ్ టెస్ట్ చేస్తాం. తెండ పరీక్ష అని అంటాం. తనకి డ్రై కాఫే వస్తుంది. ఎంత ట్రై చేసినా కూడా ఈవెన్ స్ఫూటం క్రియేట్ చేయడానికి మనం నెబులైజేషన్ ఇచ్చి ట్రై చేసినా కూడా తనకి స్ఫూటం అనేది రావట్లేదు. సో, తనకి నెక్స్ట్ ఆప్షన్‌గా మేము బ్రాంకోస్కోపీ అడ్వైస్ చేసాం. తను బ్రాంకోస్కోపీ పేరు వినగానే భయపడి నాకొద్దు ఆ ట్రీట్మెంట్ అని చెప్పేసి చాలా హంగామా చేశారు. నార్మల్‌గా బ్రాంకోస్కోపీకి అయితే ఎండోస్కోపీ అనేది మనకి రెగ్యులర్‌గా ఎలా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పర్ఫార్మ్ చేస్తారో, బ్రాంకోస్కోపీ అనేది పల్మనాలజీలో ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. దీనికి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది నార్మల్‌గా మన నోస్‌లో నుంచి కానీ, మౌత్‌లో నుంచి కానీ ఒక చిన్న పైప్ పంపిస్తాము. ఆ పైప్‌ని మన లంగ్స్ దాకా ఎక్కడైతే మనకి ఆ సీటీలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుందో, ఆ ఏరియాకెళ్ళి అక్కడి నుంచి సెలైన్‌తో వాష్ చేసుకొని, దాన్ని బ్రాంకో అల్వియోలర్ లవేజ్ అంటాం. దీన్ని టెస్ట్‌కి పంపిస్తాం. ఒకవేళ దాంట్లో ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది మనకి, టీబీ ఉందా? లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా? లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా? కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటివి ఏదైనా ఉండింటే గనక దాంట్లో మనకి ఆ స్పీసీస్ ఐడెంటిఫికేషన్ అయితే ట్రీట్మెంట్ అనేది అక్యురేట్‌గా ఉంటది. రెస్పాన్స్ అనేది ప్రాంప్ట్‌గా ఉంటది. సో, ఫాస్ట్‌గా రికవరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది బ్రాంకోస్కోపీ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. ఇది 10-15 మినిట్స్ ప్రొసీజర్. దీనికి కూడా మీకు డిస్కంఫర్ట్ లేకుండా మైల్డ్ సెడేషన్ గానీ, లేకపోతే లోకల్ అనస్థీషియా గానీ ఇది ఇచ్చాకనే ఈ ప్రొసీజర్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. బ్రాంకోస్కోపీ గురించి అయితే ఎలాంటి అపోహలన్నా ఏమన్నా ఉంటే గనక మాకు రీచ్ అవ్వండి. దానికి సంబంధించిన సజెషన్స్ అన్నీ మేమిస్తాం. థాంక్ యూ.